అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మనకు రెండు సెషన్స్ లో కనుక చూసుకుంటే సోషల్ స్టడీస్ కు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటి జరిగినాయి. ప్రజెంట్ మనము మార్నింగ్ సెషన్ కు సంబంధించిన అనాలిసిస్ అనేటువంటి చూద్దాం. ఇందులో ప్రశ్నలు ఏ రకంగా వచ్చినాయి, ప్రశ్నల సరళి ఏ రకంగా ఉంది, ఏ క్లాస్ వరకు అడిగిండు, ఈ రకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడే ఈవినింగ్ సెషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి పంపిస్తున్నారు. ఈ రోజు నైట్ వరకు లేదంటే రేపు మార్నింగ్ వరకు ఆ సెషన్ కు సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి అయితే చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనము మార్నింగ్ సెషన్ కి సంబంధించిన అంశాన్ని అయితే చూద్దాం. ఓవర్ వ్యూ అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ మనకి ఎప్పుడు వచ్చే విధంగానే తెలుగు అనేటువంటిది కనుక చూసుకుంటే 8th, 9th, 10th నుంచే కవర్ కావడం అయితే జరిగింది. పెద్దగా కష్టం అయితే ఏమీ లేదు, ఈజీగానే చేయగలిగినము అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎప్పుడు రచనలే కాకుండా పాఠ్యాంశం లోపలి అంశాలు, వారి బిరుదులు, వారికి సంబంధించినటువంటి అవార్డులు అవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రశ్నల స్వభావం అనేటువంటిది మారుతున్నది, కానీ ఇక్కడ 8th, 9th, 10th అనేటువంటిది మారట్లేదు క్లాసెస్ నుంచి. అయితే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్గా సబ్జెక్టు నేర్చుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత సైకాలజీ పరంగా చూసుకుంటే 70% అంటే డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగినరట. దాని తర్వాత 30% కనుక చూసుకుంటే మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గా అడగడం అయితే జరిగింది. సబ్జెక్టు పైన గ్రిప్ ఉంటేనే క్వశ్చన్స్ అనేటువంటి వాటికి ఆన్సర్ చేయగలిగే విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది సైకాలజీకి సంబంధించి. గతంలో మొత్తంగా అప్లికేషన్ ఓరియంటేషన్ ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకుంటే అప్లికేషన్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా రావడం అయితే జరుగుతూ ఉన్నది. ఇక సోషల్ స్టడీస్కి సంబంధించి కనుక చూసుకుంటే ఎక్కువగా 8th, 9th, 10th నుంచే కవర్ కావడం అయితే జరిగింది. అది దాటి వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక మెథడాలజీ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఓరియంటేషన్ అనేటువంటిది ఉంది. ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా యాజ్ యూజువల్గా వచ్చేటువంటి టాపిక్సే ఆర్టికల్స్, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్, దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, దాని తర్వాత యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఈ రకమైనటువంటి అంశాలపైన అయితే ప్రశ్నలు అయితే ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ అనేటువంటిది మోడరేట్గా రావడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పారు. రాసిన మీరు కూడా ఉంటారు కాబట్టి చూస్తా, కాబట్టి మీకు ఎలా అనిపించిందో క్వశ్చన్ పేపరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా మంది కొన్ని తక్కువ క్వశ్చన్సే పంపించారు. కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి వాటికి సంబంధించినటువంటి ఈవినింగ్ సెషన్ కానీ మార్నింగ్ సెషన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక తెలుగు పరంగా చూసుకుంటే ధాన్యం నిల్వ ఉంచేది ఏదైనా అడిగినరట గుమ్మి, గృహంకు వికృతి అడిగినరట గీము, క్రింది వాటిలో పద్మభూషణ్ అవార్డు పొందిన వాళ్ళు ఎవరు అని అన్నారట. సి నారాయణ రెడ్డి గారికి పద్మభూషణ్ అయితే అవార్డు అయితే రావడం అయితే జరిగింది. ఇచ్చిన దానిలో ఆప్షన్స్లో కనుక చూసుకుంటే కాకి బలగం అనేటువంటిది ఏంటి అని అడిగినరట జాతీయం అనేటువంటిది అవుతుంది. స్వభావానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అనేటువంటి వాటి దానికి సంబంధించి పర్యాయ పదం నుంచి అయితే అడిగారు. గంగుల సాయి రెడ్డికి సంబంధించి రైతు బిడ్డ జీవనం గురించి తెలియజేసిన వారు ఎవరు అని ఈ రకంగా ఒక ప్రశ్న అయితే అడిగారట. ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనతో దీర్ఘం ఏకాదేశం అవునని సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి సూత్రం పైన ప్రశ్న అయితే అడిగారు. తెలంగాణ జానపద గేయక సాహిత్యము పరిశీలన చేసినటువంటి పరిశీలన గ్రంథంగా ఉన్నటువంటిది ఎవరిది అని అడగడం అయితే జరిగిందట. ఆచార్య బిరుదురాజు రామరాజు గారిదండి. నెక్స్ట్ చెంచలాక్షి, చెంచలమైనటువంటి అక్షువులు కలది, విశేషణ పూర్వపదమైన కర్మాగార సమాసము, ఈ రకమైనటువంటి సమాసమైన వచ్చింది. ఏపీ చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు అని అడిగినట్టు దాశరథి కృష్ణమాచార్యులు. పద్యం కనుక చూసుకుంటే ఈజీగానే వచ్చింది, గద్యం కూడా ఈజీగానే వచ్చింది. దాని నుంచి 4, దీని నుంచి 4 క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక సైకాలజీ ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే వాళ్ళు చెప్పినటువంటి అంశం అండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 70% అప్లికేషన్ నార్మల్గా డైరెక్ట్ అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, 30% అప్లికేషన్ ఓరియంటేషన్ అనేటువంటిది అనిపించింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఎరిక్సన్ 8 దశలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, లాంగిట్యూడినల్ మెథడ్కు సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. బ్రూనర్ బోధనా సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న, పోక్సో చట్టం నుంచి ఈ శిక్షలకు సంబంధించి రెగ్యులర్గా మొదటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు మనకు రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలాసార్లు మీకు ఈ చట్టం గురించి రెగ్యులర్గా ప్రశ్నలు వస్తాయి అనుకున్నాను. చాలామంది దాని గురించి నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మార్క్ అనేటువంటిది సాధిస్తూ ఉన్నారు. అభ్యసన బదలాయింపు, తార్నడైకో, అంతర్దృష్టి, మిగిలినటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం అనేటువంటిది అయితే జరిగింది. ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఆర్టికల్ నుంచి ఒక ప్రశ్న, ప్రిపోజిషన్ నుంచి ఒక ప్రశ్న, కరెక్ట్ స్పెల్లింగ్కి సంబంధించి అంటే ఆర్డర్ అనేటువంటిది
పీక్యూఆర్ఎస్ అనేటువంటిది ఇచ్చేసి దాన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సినోనిము, దాని తర్వాత స్పెల్లింగ్ అనేటువంటిది అడిగినరట. హోల్డ్ యువర్ హార్సెస్ అనేటువంటిది హోర్స్ అనే హోల్డ్ యువర్ హార్సెస్ అనేటువంటి ఇడియము. లెటర్ రైటింగ్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ మీనింగ్ అనేటువంటిది అడిగినట. కొలీషియన్ అనేటువంటి దానికి సంబంధించి స్పెల్లింగ్ అనేటువంటిది అడిగినరు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సోషల్ పరంగా చూసుకుంటే 8th, 9th, 10th నుంచి ఎక్కువ కవర్ కావడం జరిగింది. 1967 నాటి అరబ్ ఇజ్రాయెల్కి రిలేటెడ్ ప్రశ్న. భూమి యొక్క అల్బిడో అనేటువంటిది అడిగినరట. ఎంపీఐ బహుముఖ పేదరిక సూచికకు సంబంధించినటువంటిది ఒకటి అడిగినట. లార్డ్ వెల్లల్సీ సైన్య సహకార పద్ధతి రిలేటెడ్గా అవుట్సోర్సింగ్కి సంబంధించి భారత రాజ్యాంగ మ్యాగ్నా కార్టాకు సంబంధించిన ఒక ప్రశ్న. అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు సంబంధించి, కయాక్స్కి సంబంధించి, దాని తర్వాత ఉత్తర మైదానాలు, వాగులు, నదులు, టెరాయి, చిత్తడి బురద ప్రాంతాన్ని ఏమంటారని అడిగారట. ఉష్ణోగ్రత యొక్క విలోమం పైన ఒక ప్రశ్న. ఐక్యరాజ్య సమితి చార్టర్ చట్టానికి సంబంధించి, భారతదేశ వినియోగం బిల్లు, తారిక్ ఫిరోజ్ షాయికి సంబంధించి ఒక ప్రశ్న. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుండి దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న. పౌరుల ప్రాథమిక హక్కులకు పరిరక్షించడం కోసం కీలక పాత్ర అనేటువంటి దానికి సంబంధించి, పరోక్ష యుద్ధం అనగా గోర్బచేవ్ గ్లాస్నోస్ట్ అనేటువంటి దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న. గంగా నది మైదానం గురించి ఈ రకంగా మనకైతే ప్రశ్నలు అనేటువంటివి అయితే అడిగినట్టు. గ్రామ సభల ఉద్దేశము, తర్వాత ఆల్బరోనిక్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ప్రధాన ఎన్నికల సంఘం చేయనటువంటి పని అని ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది. అయితే ఇక మెథడాలజీ కనుక చూసుకుంటే కంప్లీట్గా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి. మూల్యాంకనం పైన అయితే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే మోడరేట్గా రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఇందులో కవర్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈవినింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు పంపిస్తే ఈరోజు నైట్ వరకు లేదంటే రేపు మార్నింగ్ అయినా దానికి సంబంధించి మీకు తెలియజేసే ప్రయత్నం అనేటువంటి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.